దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించే అర్హత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని అఖిల గాండ్ల తిరుపతి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గురుద శరదన్ బండారు శ్రీనివాసులు శనివారం ఓ ప్రకటనలో ఖండించారు. స్థానిక తిరుపతి ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీని లీగలీ కన్వర్టెడ్ బీసీ అని మాట్లాడడం చూస్తుంటే గాండ్ల కులస్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మాటల్లో రేవంత్ రెడ్డి గర్వితనాన్ని మరోసారి రుజువు చేసిందన్నారు. గతంలో ఆ గుడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఆ పార్టీ నాయకుడు ఎత్తి చూపడం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. 55 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క ఓబీసీని ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించలేదని దుయ్యబట్టారు. ప్రధానమంత్రిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారతదేశంలోని బీసీలందరూ కాంగ్రెస్ పార్టీకి పాఠం చెప్తామని హెచ్చరించారు. వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ గారు. అయినా ఈరోజు 29 రాష్ట్రాల్లో కూడా అందరూ కన్ను ఆర్పకుండా ఈరోజు ఈ దేశంలో ఏం జరుగుతుందని మోడీ గారి పైన అవగాహనతో ప్రజలందరూ బతుకుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇంత సంక్షేమం రావడం కారణం ఎవరంటే నరేంద్ర మోడీ గారు. అయితే రేవంత్ రెడ్డి గారు అతను చెప్పినటువంటి విధానం ఏమంటే అతను ఒక బలహీనమైనటువంటి వర్గానికి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పారు. నేను అన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నాను అని చెప్తాను. అన్నీ తెలుసుకొని మాట్లాడుతుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈరోజు ఒక దేశానికి రాజధాని ఒక ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కొన్ని వందల కోట్ల పడగలెత్తున్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా ఉద్యోగం చేసుకుంటున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది చెప్పగలుగుతారు? కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఏ ఉద్యోగం చేస్తున్నారో చెప్పగలుగుతున్నారు? అయినా నువ్వు మాట్లాడుతున్న విధానం మార్చుకోవాలి. ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు ఆ విధంగా మాట్లాడడం వేరే. కులగణన చేసినంత మాత్రాన కూడా మీరు చేసిన తెలంగాణలో జనగణన కులగణన రెండూ తప్పులే వచ్చాయి. ఆ రోజులో ఉన్నటువంటి 40% బీసీలు అంటే ఈరోజు 50% కూడా తీలేని వ్యక్తి నువ్వు. కనీసం నువ్వు బీసీల గురించి మాట్లాడే స్థాయి కూడా నీకు లేదు. అయితే మోడీ గారి విషయానికి వస్తే ఆయన 2002 వరకు కూడా ఆయన మామూలుగా ఉన్నతమైన కులం ఉన్నావు కదా, ఇప్పుడు ఏ కులంకి వచ్చినాడంటే ఏ విధంగా వచ్చారు, ఎవరు కన్వర్ట్ చేశారు, తీసుకొని చెప్పము నువ్వు. ఎవరు దాన్ని చేర్చారు? అన్ని ఒకే కులాన్ని ఒక్కసారే చేర్చేస్తారా? ఆ కులాన్ని మొత్తాన్ని చేర్స్తారా? అయినా చేర్చేవాళ్ళు బీసీలో ఎస్సీలో చేర్చుకోవచ్చు కదా. ఆయన మాట్లాడడం చాలా తప్పు. అయినా మోడీ గారు చేస్తున్న విధానాలని ఈరోజు ఏదో రూపంలో బురద చల్లాలని కోరుతున్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ తమ్ముడు ప్రహ్లాద్ మోడీ గారిని మా కులం తరపున చాలాసార్లు మేము పిలిపించాం. అతను బర్త్డే రోజు మా కులం వాడని ఇదే ప్రెస్ వాళ్ళ ముందర ఎన్నోసార్లు బర్త్డే చేశాం. అదేవిధంగా తిరుమలలో మేము దీపం పెడుతున్నాం అంటే ప్రహ్లాద్ మోడీ గారు ఎవరు పెట్టేది దీపం అంటే ఇట్లా గాండ్ల కులస్తులు మనమందరూ గానితో ఈ దీపం నుండి పెడుతున్నామని చెప్తే ఆయన కూడా తిరుపతికి వచ్చి మన గాండ్ల కులాలందరూ ఎలా ఉంటారంటే గాండ్లకు సంబంధించిన గాండ్ల వీధి ఉంది, అక్కడ గుడి కూడా ఉంది అంటే ఆ గుడికి వచ్చి ఆయనే దగ్గరుండి పరిశీలించాడు. అలాంటి చరిత్ర కలిగిన గాండ్ల కులస్తులు అంటే వెలుతురునిచ్చేవాళ్ళు అంటే ఈరోజు కరెంట్ రావచ్చు, కిరోసిన్ రావచ్చు, ఆ రోజు ఏమీ లేనప్పుడు దీపాలు గుళ్ళో వెలిగించిన వ్యక్తి కులాలు అంటే వెలుతురునిచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళ మీద బురద చెల్లడం చాలా దారుణం. 29 రాష్ట్రాలు మళ్ళీ చెప్తున్నా ఈరోజు మోడీ గారిని ఎన్నుకుంటున్నారు. మోడీ గారి యొక్క అతని అడుగుజాడుల్లో ఉన్నటువంటి అందరూ కూడా వెళ్తున్నారు. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు దీన్ని వెనక్కి తీసుకొస్తే మా కులం తరపునే కాకుండా అన్ని కులాలు తీసుకొని మొట్టమొదటిసారిగా తిరుపతి నుంచే మా యొక్క ఉద్యమం స్టార్ట్ అవుతుంది. మోడీ గారు గురించి మళ్ళీ అతను క్షమాపణ చెప్పి నీకున్నటువంటి ఏమైనా రిజల్ట్ ఉంటే ప్రజలకు బహిరంగంగా చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం.